పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వాత రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఫిట్నెస్ లేని బస్సులను, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను రోడ్డుపై తిరగడానికి అనుమతించమని అధికారులు చెబుతున్నారు. పాఠశాలలో ప్రారంభమైన రెండవ రోజు కూడా ఆర్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను ఉపేక్షించబోమని, ఆ బస్సులను సీజ్ చేయడంతో పాటు యాజమాన్యాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ అందిస్తారు. పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపైన ప్రత్యేక నిఘా దృష్టి సారించారని చెప్పొచ్చు. పాఠశాలలు ప్రారంభమై రెండో రోజు కావస్తున్నా ఈ రోజుకి కూడా ఇంకా తనిఖీలు అయితే చేయడం జరుగుతుంది. అయితే ఫిట్నెస్ లేని బస్సులు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను అయితే రోడ్డుపై తిరగడానికి అధికారులు అయితే ఎవరు కూడా అనుమతించడం లేదు. అయితే ఈ తనిఖీలలో బస్సుల ఫిట్నెస్ కానివ్వండి, ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్, ఇన్సూరెన్స్ వంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అధికారులు పరిశీలించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బస్సులలో ఎవరైతే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు స్కూల్ బస్సు డ్రైవర్లుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ జాబ్ నుంచి తొలగించడం కానివ్వండి, వాళ్ళని నియమించకూడదని అధికారులు అయితే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అంతేకాకుండా 60 ఏళ్లు పైబడిన వారు డ్రైవర్లుగా అర్హులు కాదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ తెలంగాణలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ తనిఖీలు పరీక్షించేందుకైతే అధికారులు ఈరోజు రెండో రోజు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఏమాత్రం కూడా తగ్గకుండా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. స్కూల్ బస్సులు, వ్యాన్లపై రెండో రోజు కొనసాగుతున్నట్టుగా ఈ రోజు కూడా తనిఖీలు కొనసాగుతున్నట్టుగా అయితే ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. ఈ స్కూల్ బస్సులు, వ్యాన్ల ఫిట్నెస్ వ్యాలిడిటీ, డ్రైవర్ అర్హత కలిగిన వారేనా లేకపోతే ట్రాన్స్పోర్ట్ వాహనమేనా అని కూడా దీనికి సంబంధించిన తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న ఈ రోజు చూసుకున్నట్లయితే సుమారుగా 45 వాహనాలను సీజ్ చేసినట్టుగా అయితే వెహికల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఫిట్నెస్ కోసం వాహనదారులను గడువుకి ఇచ్చినట్టు కూడా కొన్ని వాహనాలు ఫిట్నెస్ చేసుకోలేదు, వాటిని గుర్తించి కూడా సీజ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా నిబంధనలు పాటించకుండా బస్సులో ఉండాల్సినవి అంటే ప్రథమ చికిత్స కిట్ కానివ్వండి, అగ్నిమాపక పరికరాలు ఏవైనా కూడా బస్సులో లేకపోయినా వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా సీట్ల మధ్య నిర్ణీత స్థాయిలో ఖాళీ, అత్యవసర మార్గాలు వంటి భద్రతా అంశాలను కూడా అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 25,677 విద్యా సంస్థల బస్సులు ఉంటే ఇప్పటి వరకు అయితే 17,020 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తీసుకున్నాయి. మిగిలిన ఏవి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తీసుకోలేనివి ఉన్నాయి. వీటికి కూడా అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఈ విధంగా ఆర్టీఏ అధికారులు అయితే తెలంగాణలో ఉన్న స్కూల్ బస్సులపైన అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా అనే విధంగా అయితే అన్నింటిలోనూ తనిఖీలు చేయడం జరుగుతుంది. స్కూళ్ళు ప్రారంభమై రెండో రోజు వస్తున్నా కానీ ఈ రోజుకి కూడా హైదరాబాద్ నగరంలో దాదాపుగా 45 బస్సులను కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, బస్సు డ్రైవర్ 60 ఏళ్ళ పైబడిన వ్యక్తా కాదా అని కూడా చూసి మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. వీటన్నింటికి సంబంధించిన చర్యలన్నీ కూడా ఆర్టీఏ అధికారులు తీసుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.